మిత్రులందరికీ నమస్కారం. పులికన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఇటీవల అయోధ్యలో రామాలయం, బాల రామాలయం ప్రారంభించినప్పుడు ప్రాణప్రతిష్ఠ అనే మాట, కన్సెక్రేషన్ అనే ఇంగ్లీష్ మాట బాగా ప్రచారంలోకి వచ్చినాయి. అయితే ప్రాణప్రతిష్ఠ చేయడం, ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠ చేయడం అన్నది ఎప్పటికీ అందరికీ మనకు తెలిసిందే. దీనికి దక్షిణాది శిల్పశాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు ఉన్నాయి, అలాగే ఉత్తరాది ప్రకారం కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలాగే ఈ రెండు పద్ధతుల్లోనూ కొన్ని సమాన లక్షణాలు ఉన్నాయి. శిల్పశాస్త్రం చాలా వివరంగా, ఇందులో శ్లోకాల రూపంలో కూడా శిల్పశాస్త్రంలో చాలా వివరంగా ఉన్నాయి. ఒక ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయడానికి అవసరమైన స్థలంలో కొంత క్రతువు జరుగుతుంది. ఈ క్రతువు ఏంటంటే, అందులో ముందు అక్కడ ఒక వేదిక నిర్మించడానికి, ఆ వేదిక నిర్మించడానికి కింద ఒక గొయ్యి తవ్వుతారు. ఆ గొయ్యి తవ్విన తర్వాత ఆ గొయ్యిలో, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మంత్రపూరితమైనటువంటి ఒక యంత్రాన్ని అందులో వేస్తారు. దీనికి ఆ యంత్రం వలనే ఆ ఆలయానికి ఆ పవిత్రత, బలం వస్తుందని చెప్పి నమ్ముతారు. అది రాగి రేకు మీద అక్షరాలతోటి మంత్రాలను చెక్కుతారు. ఆ చెక్కినటువంటి రాగి రేకుని దాంట్లో నిక్షిప్తం చేస్తారు. నిక్షిప్తం చేసిన తర్వాత నవధాన్యాలు వేస్తారు. నవధాన్యాలతో పాటు బంగారము, వెండి, అప్పటికి అధికారంలో ఉన్న, అంటే చలామణిలో ఉన్నటువంటి బంగారు నాణ్యాలు కానీ, వెండి నాణ్యాలు కానీ అందులో వేస్తారు. రకరకాల నిధులు లాంటివి అందులో వేస్తారు. ఈ ఆలయాలను ధ్వంసం చేసినటువంటి ధ్వంసకారులు విగ్రహాలను ఎరగొట్టి దాని కింద పడేసి అక్కడ తవ్వుతారు. అక్కడ తవ్విన ఘట్టాలు మనం విజయనగరంలో కోట ఆవరణలో కానీ ఇట్లా కానీ చూస్తే, చాలా చోట్ల చూస్తే ఆలయాలు ధ్వంసం చేసిన దగ్గర ముందు మూల విరాట్ దగ్గర తవ్వేస్తారనమాట. ఎందుకు తవ్వుతారంటే, హిందువులు అక్కడ ఆలయాలు ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు దాని కింద ఇట్లాంటి బంగారం, వెండి, నిధులు వేస్తారని చెప్పి వాళ్ళు నమ్ముతారు, వాళ్ళకి తెలుసు. కాబట్టే ముందు వండలైజ్ జరిగినప్పుడు, ఆలయాల ధ్వంసం జరిగినప్పుడు మూల విగ్రహాలను కొట్టేసేయడం, దాని కింద ఉన్నటువంటి నిధులను తీసుకోవడం కూడా చాలాసార్లు జరిగినాయి. వేసిన తర్వాత దాన్ని పూర్తి చేసి దాని వేదిక సిద్ధం చేస్తారనమాట. ఈ వేదిక సిద్ధం చేసిన తర్వాత అక్కడ నుండి ఇంకొక కార్యక్రమం మొదలవుతుంది. శిల్పి విగ్రహాన్ని తయారు చేస్తాడు. భగవంతుడి విగ్రహాన్ని శిల్పి తయారు చేస్తాడు. శిల్పి తయారు చేసినటువంటి విగ్రహానికి కళ్ళల్లో మైనం పెట్టి కంటికి గుడ్డ కడతారు. గుడ్డ కట్టిన తర్వాత అది ఆలయ ప్రాంతానికి వస్తుంది. ఆలయ ప్రాంతానికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు కొన్ని క్రతువులు జరుగుతాయి. మొట్టమొదట ధాన్యాధివాసం అని, జలాధివాసం అని, క్షీరాధివాసం అని, శయ్యాధివాసం అని చెప్పి ఇలా 5 అధివాసాలు ఉంటాయి. అధివాసాలు అంటే, జలాధివాసం అంటే నీళ్లలో ఉంచుతారు. నీళ్లలో దాంట్లో విగ్రహం కొంతసేపు ఉంటుందన్నమాట. అట్లాగే ధాన్యాధివాసం అంటే ధాన్యంలో ఉంటుంది, క్షీరాధివాసం అంటే క్షీరంలో ఉంటుంది, పుష్పాల్లో ఉంటాయి. ఇలా ఈ అధివాసాలన్నీ అయిన తర్వాత దానికి మళ్ళీ ఎప్పట్లాగా గుడ్డగట్టే మైనం అలాగే ఉంటుంది. గుడ్డగట్టి కొన్ని చోట్లయితే ఊరేగింపు కూడా చేస్తారు. ఊరేగింపు చేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఒకసారి, అప్పుడు కూడా పూర్తిగా కనుదృష్టి అట్లాగే ఉంటుందన్నమాట, కట్టేసి ఉంటుంది. ఆ తర్వాత ఆలయానికి తీసుకొస్తారు. ఆలయానికి తీసుకొచ్చిన తర్వాత దైవజ్ఞుల చేత ఒక శుభముహూర్తం నిర్ణయించినటువంటి ఆ లగ్నంలోనే ఆ విగ్రహాన్ని ఆ వేదిక మీద బిగిస్తారు. అంటే అక్కడ కింద ఒక రాయి ఉంటుంది. ఆ రాయిలో ఒక బెజ్జము, రంధ్రము ఉంటారు. అంటే విగ్రహానికి కింద కూడా కూసం లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని అందులో కూర్చోబెట్టి శాశ్వతంగా బిగిస్తారు అన్నమాట. శిల్పి బిగిస్తాడు. బిగించిన తర్వాత ఆ క్షణంలోనే, ఆ లగ్నంలోనే, నిర్ణయించినటువంటి లగ్నంలోనే ఆ విగ్రహానికి ఎదురుగా ఒక పెద్ద తెర పెడతారు. తెరకి యువతల ఒక గోవును ఉంచుతారు. అంటే విగ్రహానికి గోవుకి మధ్యలో ఒక తెర ఉంటుందన్నమాట. లోపల శిల్పి ఉంటాడు. ప్రాణప్రతిష్ఠ జరిగే ఆ క్షణంలో ఏం చేస్తాడంటే, ఒక బంగారు, ఒక పుల్ల లాంటిది, ఒక కడ్డీ లాంటి, సన్నటి పుల్ల లాంటి బంగారు కడ్డీ తీసుకొని శిల్పి కంటిలో ఉన్నటువంటి ఆ మైనాన్ని తొలగించి ఇట్లా రుద్దుతాడు. అంటే కంటిలో రుద్దుతాడు అనమాట. రుద్దిన తర్వాత అప్పుడు అక్కడ దాని ఎదురుగా కొంత ఈ క్రతువు, ఒక పూజ, దానికి ఎదురుగా కొన్న పూజా ద్రవ్యాలు అవన్నీ ఉంటాయి. అప్పుడు తెర తీస్తే ఆ తెర తీయగానే ఆ భగవంతుడి చూపు ఆవు మీదకి పోతుంది. అది ఒక పవిత్రమైనటువంటి ఆవు మీదకి పోయినప్పుడు అక్కడ ఈ క్రతువు పూర్తయినట్టుగా భావిస్తారు.
మొన్న మనకి అయోధ్యలో జరిగినటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా మనకు మొట్టమొదటి తెర కనపడింది. ఆ తెర తీస్తే ముందుగా మోదీ గారి చేతిలో ఇలా ఒక పుల్ల లాంటిది ఒక్క ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్ కనపడింది, మిగతా మనకు కనపడలే. అంటే అక్కడ జరిగిన క్రతువులు అన్నీ కూడా మనకి చూపలేదు, చూపరు అక్కడ కూడా, అన్నీ కూడా అందరికీ తెలిసేటట్టు చేయరు. ఆ తర్వాత కొన్ని ఆలయాల్లో ఇట్లా ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ తెర తీయగానే ఆవు మీదకి ఆ దృష్టి, భగవంతుడి దృష్టి ఆవు మీదకి రాగానే బయట ఒక గుమ్మడికాయను పెట్టి కత్తితో గుమ్మడికాయను నరుకుతారనమాట. నరికి 2 భాగాలు చేసి పక్కనకు వేస్తారు. ఇంకా గ్రామ దేవతలకు విగ్రహాలు చేసేటప్పుడు కూడా గ్రామ దేవతల విగ్రహాలు దాని కన్సక్రేషన్ అంటే దాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే అక్కడ విగ్రహానికి మైనం పెట్టి కళ్ళు వెనక ఉంటాడు. వెనక ఆ పూజారి, గ్రామదేవత పూజారి, ప్రతిష్ఠ చేసే పూజారి వెనక ఉంటాడు. వెనక ఉండి మైనం తీసి గుడ్డ తీసే ముందు ఆ విగ్రహానికి ఎదురుగా, చాలా ఎదురుగా పెద్ద మంట వేస్తారు. ఎదురుగా ఇంకెవరు ఉండరు అన్నమాట. మంట వేసి అప్పుడు అమ్మవారి విగ్రహానికి అట్లా గుడ్డ తీసి మైనం తీయగానే ఆమె చూపు ఎదురుగా ఉన్నటువంటి ఆ మంట మీద పడుతుంది అన్నమాట. ఈ మంట మీద పడ్డప్పుడే ఆ శక్తిని, అంటే భగవంతుడి శక్తిని తట్టుకొనగలిగే, భగవంతుడి మొట్టమొదటి దృష్టి పడినటువంటి శక్తిని తట్టుకునేది అటు సౌమ్యంగా ఉండేటువంటి ఈ ఆలయాల దేవతల చూపు ఆవు మీద పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ మాత్రం గ్రామ దేవతల గుడుల్లో జరిగినప్పుడు మాత్రం ఆ చూపు అగ్ని మీద పడుతుంది. అంటే ఆమె అమ్మవారి చూపు అగ్ని మాత్రమే తట్టుకోగలదని, ఇంక అవతల తట్టుకోలేదని దాన్ని భావిస్తారు. ఆ తర్వాత అగ్ని మీద చూపు పడిన తర్వాత అవతల ఈ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత అక్కడ ఆ గ్రామ దేవతల సంప్రదాయం ప్రకారం మేకలు వీటిని వాటిని బలించడం అట్లా చేస్తూ ఉంటారు. ఇది ప్రాణప్రతిష్ఠ అనే దాని వెనక ఉన్నటువంటి ఈ పద్ధతి అనమాట. అంటే దక్షిణ భారతంలో శిల్పశాస్త్రాలలో ఈ శిల్పశాస్త్రానికి సంబంధించి శ్లోకాలలో ఉన్నటువంటి శిల్పశాస్త్రం ఉంటుంది. ఈ శిల్పశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు వీటన్నిటిని చెబుతూ ఉంటారు. అంటే ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని సంప్రదాయాలు ఇట్లా మనకు కలుస్తాయని చెప్పి మనకు తెలుస్తుంది. అక్కడ కూడా కొన్ని భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ శిల్పశాస్త్రాన్ని బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనకి పెద్దపాటి నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉన్నారు, అట్లాగే పెద్దోజు నాగేశ్వరరావు గారు అని ఉన్నారు. వీళ్ళు ఈ చాలా ఆలయాల్లో వీళ్ళు ప్రతిష్టలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అట్లాగే ఒక నరసింహాచార్య గారు కానీ ఒక ఆయన ఉన్నారు, తిరువూరు నరసింహాచార్య గారని, ఆయన కూడా కొన్ని ప్రాణ ప్రతిష్టలు చేశారు. నేను కొన్ని ఆలయాల్లో జరిగేటప్పుడు నేను చూశాను. అట్లా ఇది ప్రాణప్రతిష్ఠ అనేది ఇట్లా ఉంటుంది. మిత్రులు అడిగారు, దీని విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇలాంటి చర్చ కోసం చూస్తూ ఉండండి పులికన్ను, ది వైడ్ ఐ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే, ఉంటాను.